Hi, very good morning. Welcome back to Korean Creations YouTube channel. Thank you for watching my videos and support with me. మీరు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. నేను కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా. లైక్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్ అలాంటి వీడియోస్ తోటి అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. సో ఈ రోజు అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఇన్ఫర్మేటివ్ వీడియో కొత్తగా వచ్చిందనమాట ఇవి ఇన్ఫర్మేషన్. సో మీతో షేర్ చేయాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది ఇది, బట్ తెలియాలని అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో తమిళ మీరు ఆల్రెడీ చూసారు, దాని నుంచి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూద్దాం మరి డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెయిట్ చేయకుండా చూద్దాం. మనకి ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో. దానికన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ వచ్చేస్తాయి. సో వెతకాల్సిన పని ఉండదు, డైరెక్ట్ చూసుకోవచ్చు ఓపెన్ చేసి. సో మరి ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియో అని చూద్దాం. మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది మరొక కీలక నిర్ణయం తీసుకుందనమాట. అది ఏంది ఏం కథ అనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఆల్రెడీ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేసింది. మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, మన సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3వ తేదీన జరుపుకుంటాం కదా, ఈ తేదీని ఏం చేసిందంటే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేసింది అనమాట. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేసింది. ఈ రోజు నుంచి ఈ జనవరి 3 ఎవ్రీ ఇయర్ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాల్సిందే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులలో కూడా. సో ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి గురువారం జనవరి 2 అంటే నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపైన మనకు ఉత్తర్వులు ఇచ్చారు ఆల్రెడీ. ఇకపై ప్రతి ఏడాది జనవరి 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సో దాన్ని కూడా ఆల్రెడీ ఒక ఆర్డర్ ఇచ్చారంట. ప్రతి ఒక్క డిస్టిక్లలో కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశించారంట. ప్రతి ఇయర్ జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఆర్డర్స్ కూడా పాస్ చేసిరట. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్లను కూడా ఆదేశించారట. సో మంచి పరిణామం అనుకోవచ్చు దీని నుంచి. సో ప్రతి ఏటా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, స్టడీ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో ఈ కార్యక్రమం అనేది కంపల్సరీ జరుగుతుంది అనమాట. ప్రతి ఏడాది కూడా జనవరి 3న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ కార్యక్రమం కంపల్సరీ జరుగుతుంది. సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 నేర్చుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కంపల్సరీ జరుపుకోవాల్సిందే. సో అదనమాట కంపల్సరీ. సో ఇది ఈ రోజు అయితే ఇన్ఫర్మేటివ్ వీడియో. సో మేబీ ఇది మనకు అందరికి ఉపయోగపడేది, ఎందుకంటే కొత్తగా ఇప్పుడే తీసుకొచ్చారు ఇది ఆర్డర్ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుందనమాట. సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేశారు అనమాట. సో బెటర్ అనమాట, బెస్టర్. సో ఈ రోజు అయితే ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియో గురించి అయితే నేను చేశాను. సో ఇది అందరు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. ప్రతి ఏడాది అయితే ఇది జరుపుకుంటున్నట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.